మిల్కీ బ్యూటీ ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలిగింది. ఇప్పుడు హీరోయిన్గా అవకాశాలు కాస్త తగ్గాయి. అయినా సరే స్పెషల్ సాంగ్స్కు మాత్రం కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. తమన్నా స్టెప్ వేస్తే ఆ సినిమా హిట్ అనే రేంజ్కు వెళ్ళింది. అయితే ఇప్పుడు మళ్ళీ పెర్ఫార్మెన్స్ వైపు ఫోకస్ చేసింది మిల్కీ. ఆడియన్స్ ఆమె ఫ్యాన్స్ ఊహించని క్యారెక్టర్ చేస్తోంది. తెరపై తమన్నా హీరోయిన్ గా కనిపించి చాలా కాలమే అయ్యింది. ఈ మధ్య మిల్కీ ఏ సినిమా చేసినా అందులో స్పెషల్ సాంగ్స్ పాపులర్ అవుతున్నాయి. సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి. దాంతో తమన్నా కొంతకాలంగా స్పెషల్ సాంగ్స్ కు పరిమితమవుతూ వస్తుంది. ఈ ఏడాది మాత్రం మార్పు కోరుకుంటోంది తమన్నా. అదే పనిగా స్పెషల్ సాంగ్స్ చేసిన మొనాటినీ వస్తుందని మళ్లీ రూట్ మార్చింది. ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ తో తిరిగి వస్తుంది. పైగా గ్రాఫిక్స్ నేపథ్యంలో సినిమాలో శివశక్తిగా కనిపించబోతోంది. ఓదలా సీక్వెల్ లో తన పాత్ర హైలైట్ గా నిలవనుంది అంటుంది. వేసవి సీజన్ లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అప్పుడెప్పుడో హనుమాన్ చేసి మాయమయ్యాడు తేజ. మళ్ళీ ఇంతవరకు అడ్రస్ లేదు. ఇంతకీ ఈ యంగ్ హీరో ఏం చేస్తున్నట్లు, ఎప్పుడు తిరిగొస్తున్నట్లు? ఇంకా తెలుగు సినిమాలే చేస్తున్నాడా? పాన్ ఇండియా హీరోగా సెటిల్ కావాలనుకుంటున్నాడా? తెలుసుకుందాం రండి. లాస్ట్ ఇయర్ హనుమాన్, అంతకుముందు జాంబిరెడ్డి, అంతలోనే మళ్ళీ సైలెంట్. ఇంతకీ తేజ సజ్జా ఏం చేస్తున్నట్లు? ఒకవైపు మిరాయ్, మరోవైపు జాంబిరెడ్డి సీక్వెల్ పేర్లు వినిపిస్తున్నాయి. వీటిల్లో ముందు ఏ సినిమా రిలీజ్ అవుతుంది అంటే మిరాయ్ అంటూ అప్డేట్ ఇచ్చాడు తేజ. హనుమాన్ తర్వాత తేజ నటించిన మూవీ ఇది. హనుమాన్ దారిలో ఇది కూడా పాన్ ఇండియా మూవీనే. ఏప్రిల్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఆగస్టుకు పోస్ట్ పోన్ అయింది. తేజ సజ్జా యోధుడిగా నటిస్తున్నాడు. మంచు మనోజ్ విలన్ రోల్ చేస్తున్నాడు. చరణ్ కొత్త సినిమా అంటే క్రేజ్ ఎలా ఉంటుందో తెలిసిందే. అలాంటి మూవీకి ఇంతవరకు టైటిల్ ఫిక్స్ చేయలేదు. అదేంటి అంటే రిలీజ్కు ఇంకా టైం ఉంది కదా అంటున్నాడు దర్శకుడు. కానీ మెగా ఫ్యాన్స్ ఒప్పుకోవడం లేదు. దాంతో చరణ్ చిత్రానికి టైటిల్ రివీల్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశాడు డైరెక్టర్. ఆ రోజైతే ఫ్యాన్స్ కు పండగే. RRR తర్వాత రామ్ చరణ్ నటించిన 2 సినిమాలు, ఒకటి ఆచార్య, మరొకటి గేమ్ చేంజర్. ఈ 2 కూడా డిజాస్టర్ లిస్టులో చేరాయి. దాంతో బుచ్చిబాబు తెరకెక్కించే కొత్త చిత్రంపై చాలా ఆశలే పెట్టుకున్నారు మెగా ఫ్యాన్స్. అందుకు తగ్గట్లే ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు ఉప్పెన డైరెక్టర్. రామ్ చరణ్ సినిమా అంటే పవర్ఫుల్ టైటిల్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్. మరి బుజ్జిబాబు ఏం టైటిల్ ఫిక్స్ చేశాడు అనేది తెలియాలి అంటే మార్చ్ 27 వరకు వెయిట్ చేయవలసిందే. ఎందుకంటే ఆ రోజు మెగా పవర్ స్టార్ బర్త్డే. అదే రోజున మూవీలో చరణ్ లుక్ ను, టైటిల్ ను రివీల్ చేయబోతున్నారట. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పెద్ది అనే టైటిల్ ప్రచారంలో ఉంది. రీమేక్స్ ను ఆడియన్స్ ఇంకా చూస్తున్నారా అంటే ఏం చూస్తున్నారండి? ఆ ట్రెండ్ అయిపోయిందిగా అంటారు చాలా మంది. కానీ దిల్ రాజు మాత్రం ఒప్పుకోవడం లేదు. రీమేక్స్ ఇంకా చూస్తారు అంటున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాను ఇప్పుడు హిందీలోకి రీమేక్ చేస్తున్నాడు. ఇటీవలే హీరోను కూడా ఫిక్స్ చేసేశాడు. సారి సంక్రాంతికి రిలీజ్ అయి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది సంక్రాంతికి వస్తున్నాం చిత్రం. వెంకీ కెరియర్ లో తొలిసారి 300 కోట్లు దాటిన మూవీగా హిస్టరీ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమా శాటిలైట్ అండ్ ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ దశలో సంక్రాంతిని బాలీవుడ్ కు తీసుకెళ్లాలి అని దిల్ రాజు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. హిందీ హీరో అక్షయ్ కుమార్ తో సంక్రాంతికి వస్తున్న మూవీని రీమేక్ చేస్తాడట దిల్ రాజు. అసలే బాలీవుడ్ లో రీమేక్స్ చూడటం లేదు. ఏ హీరో వచ్చినా, ఎంత బడ్జెట్ పెట్టి నిర్మించినా హిందీ ఆడియన్స్ లైట్ అంటున్నారు. కోవిడ్ తర్వాత నార్త్ మార్కెట్ లో రీమేక్స్ కు కలెక్షన్స్ లేవు. ఈ టైంలో దిల్ రాజు మళ్లీ రీమేక్ కు ట్రై చేస్తూ ఉండటం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడంటే బాలీవుడ్ ఆలియా, కియారా పేర్లు జపం చేస్తున్నాయి. కానీ ఒకప్పుడు రాణి ముఖర్జీ హిందీ ఇండస్ట్రీని రూల్ చేసింది. బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్స్ లో కనిపించింది. పెళ్ళైన తరువాత సినిమాలు తగ్గించినా అప్పుడప్పుడు మూవీస్ చేస్తోంది. ఇప్పుడు అలాగే ఒక తెలుగు సినిమా చేయబోతోంది. హీరో ఎవరో తెలుసా? మెగాస్టార్ చిరంజీవి అట. బాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాణి ముఖర్జీ గురించి తెలియని వారు ఉండరు. ఒకప్పుడు బీటౌన్ హార్ట్ థ్రోబ్ రాణి ఎన్నో బ్లాక్ బస్టర్స్ లో నటించింది. స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. ఆదిత్య చోప్రాతో మ్యారేజ్ తర్వాత చాలా సెలెక్టెడ్ గా మూవీస్ చేస్తోంది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే బాలీవుడ్ లో కాకుండా టాలీవుడ్ గురించి ఇంత డీటెయిల్ గా ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే రాణి తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టబోతోంది. నాని నిర్మాతగా దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ప్లాన్ చేస్తున్న మాస్ మూవీలో రాణి హీరోయిన్ గా నటించబోతోందట. చిరుకు జోడిగా కనిపించబోతోందట. యష్ అనగానే ఇంకా రాఖీ భాయ్ అంటున్నారంటే ఫ్యాన్స్ ఇంకా అప్డేట్ కానట్లే లెక్క. మరి యష్ అంటే ఏమనాలి అంటే రావణాసురుడు అని పిలవాలి. ఇది ఎప్పటి నుంచి అంటారా? ఈ రోజు నుంచే. కొద్ది గంటల క్రితమే రాఖీ భాయ్ కాస్త రావణుడిగా మారాడు. హిందీ ఇండస్ట్రీలోకి మరో సౌత్ హీరో గ్రాండ్ గా అడుగు పెట్టాడు.
ఇది పాన్ ఇండియా ట్రెండ్ వల్లే సాధ్యపడింది. కేజీఎఫ్ సిరీస్ తీసుకొచ్చిన క్రేజ్ వల్ల యష్ శాండల్వుడ్ కంటే కూడా బాలీవుడ్ లో బాగా పాపులర్ అయ్యాడు, స్టార్ హీరో అయ్యాడు. అందుకే యష్ డైరెక్ట్ గా హిందీ సినిమా చేస్తూ ఉన్నాడు. అదే రామాయణం. రణబీర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా 100 కోట్ల బడ్జెట్ తో దంగల్ డైరెక్టర్ నితీష్ తివారీ రామాయణం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రావణాసురుడి పాత్రలో యష్ నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ పాత్రకు సంబంధించిన షూటింగ్ ముంబైలో జరుగుతుంది. యష్ పై వార్ సీన్స్ తెరకెక్కిస్తున్నారట. రావణుడిగా రాఖీభాయ్ ఎలా ఉన్నాడో చూడాలి అంటే వచ్చే ఏడాది దీపావళి వరకు వెయిట్ చేయవలసిందే. ఎందుకంటే అదే రోజు రామాయణం తొలి భాగం ప్రేక్షకుల ముందుకు వస్తుంది.